తిరిగాడు. వాటిలో మళ్ళా ఆయన తిరగాల్సిన అవసరం లేదు. కాబట్టి అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి ఉన్నాను. అనేక సంవత్సరాల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి పౌలు గారు రోమాకెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాడంట. చాలా అపేక్ష కలిగి ఉన్నాను. నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు, స్పెయిన్ ఎక్కడ ఉంది? రోమాకు పైన ఉంది. మ్యాప్ లో మీరు చూస్తే రోమా పట్టణం కనపడుతుంది కదా, ఇటలీ కనపడుతుందిగా. ఇటలీకి పైన స్పెయిన్ దేశం ఉంటది. స్పెయిన్ మార్గాన్ని వెళ్ళేటప్పుడు అప్పుడు మొదట మీ వద్దకు వస్తాను, మీ సహవాసంలో నేను సంతృప్తి పొందుతాను అని పౌలు గారు స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అంటే పౌలు గారు రోమా పట్టణానికి వెళ్లకుండానే రోమా పత్రిక అనేది రాస్తున్నాడు. రోమా పత్రిక గురించి రాస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి కూడా ఒక మాట అన్నాడు పౌలు గారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రోమా పత్రిక 1:8 కొద్ది నిమిషాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఈ పరిచయాన్ని మనం ఆలోచిస్తేనే తర్వాత మనం పత్రికలోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా మనకు అర్థం అవుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా వినండి. పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. ఆ స్పెయిన్కి వెళ్ళాలనుకున్నాడు. స్పెయిన్కి వెళ్లే దారిలో రోమా పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. ముందుగానే పౌలు గారు ఈ రోమియోలకు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక రాస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ గురించి పౌలు గారు స్వయంగా ఏం మాట్లాడుతున్నాడంటే, రోమా పత్రిక 1:8 మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, మీ విశ్వాసం అంటే అక్కడ ఉన్న వాళ్ళు విశ్వాసులు ఉన్నారా అంటే రోమాలో ఆల్రెడీ విశ్వాసులు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటి విశ్వాసులు కూడా కాదు, అంటే బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. సర్వలోకమున ప్రచురం చేయుచుండటం బట్టి, అంటే వాళ్ళ విశ్వాసం అనేది చాలా బలంగా ఉందని చెప్పి పౌలు గారే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఇక్కడ రాశాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి విశ్వాసులుగా పౌలు గారి స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. పౌలు గారికి రోమా పట్టణంలో ఉన్న ఈ విశ్వాసుల గురించి ఎవరు చెప్పుండొచ్చు అని మనం అపోస్తుల కార్యం చదువుకున్నాం కదా. అపోస్తుల కార్యం ఇది వరకు మనం చదువుకునే కదా ఇటు వచ్చింది. మరి పౌలు గారికి రోమా పట్టణంలో ఉన్న సంఘం గురించి ఎవరు చెప్పుకోవచ్చు? ఎంత మంచిగా వాళ్ళ విశ్వాసం సర్వలోకంలో ప్రచురం చేయుచుండటను బట్టి అన్నాడంటే పౌలు గారు, అంత గొప్ప విశ్వాసులు వాళ్ళని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెబితే కదా పౌలు గారికి తెలిసేది. ఆ సంఘం నుంచి ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు నేను ఒంగోలులో ఉంటాను, అండి పలానా ఒంగోలు సంఘం పలానా విశ్వాసులు అందరూ కూడా చాలా మంచి విశ్వాసులు, మంచి బలవంతులు, మంచిగా దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు, భక్తి పరులు అనేది నేను చెబితేనే మీకు తెలిసేది. నేను చెప్పకుండా మీకు తెలిసిద్దా? చెప్తేనే కదా ఏదన్నా తెలియాలంటే. ఇప్పుడు రోమా సంఘం గురించి పౌలు గారికి కొందరు చెప్పినట్లుగా కూడా మనం చూడగలం. అది అపోస్తల కార్యంలో మనకు 18వ అధ్యాయంలో కనపడుతుంది. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో నిజంగా మనం ఆలోచిస్తే, అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో రోమా నుంచి కొంతమంది వెళ్ళిపోవాలని చెప్పి క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు కొత్తగా కొరింథీ పట్టణానికి వస్తారు. ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా అనే వాళ్ళు కొరింథీకి వస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాడంటే, అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో నేను చెప్తాను వినండి. పొంతు వంశీయుడైన అకుల్లా అని ఒక యూదుని, అతని భార్య ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. పౌలు గారు వాళ్ళకి వెళ్ళి వాళ్ళకేం వాళ్ళ అంటే వాళ్ళు ఆల్రెడీ విశ్వాసుల్లో ఉన్నారు అకుల్లా, ప్రిస్కిల్లా అనే వాళ్ళు. వాళ్ళన్న పౌలు గారు కనుగొని వాళ్ళ యొద్దకు వెళ్ళి ఉన్నాడు. రోమాను విడిచి వెళ్ళవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వచ్చిన వాళ్ళు. అంటే రోమా సంఘంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా అనే వాళ్ళే రోమాలో ఉన్న సంఘం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రోమా నుంచి వచ్చారు కదా వీళ్ళు. పౌలు గారు వాళ్ళతో పాటు ఉండి పని చేసుకుంటున్నాడు, వాళ్ళతో పాటు ఉండి స్వార్థ పని చేస్తున్నాడు. కాబట్టి పౌలు గారికి రోమా సంఘం గురించి అకుల్లా, ప్రిస్కిల్లా అనే వాళ్ళు వచ్చారు.
రోమాలో ఇదివరకే సంఘం ఉంది, వాళ్ళు విశ్వాసం కూడా మంచి బలవంతులని పౌలు గారు స్వయంగా ఒప్పుకోవటం. అక్కడ నిజంగా అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళు రోమా సంఘంలో ఉన్నారంటే ఉన్నారు. అది దాని గురించి కూడా రోమా సంఘంలో అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఉన్నారు అనే దానికి రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో, రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో, రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. ఇక్కడ రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ నా జత పని అంటున్నాడు. అంటే రోమా సంఘం ఉంది, ఆ సంఘంలో అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు. పౌలు గారు రాసే సమయానికి అకుల్లా ప్రిస్కిల్లా రోమా పట్టణానికి వెళ్ళిపోయారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతవరకు బాగానే విన్నాం. మరలా ఏదైతే నేను చెప్పానో దాన్ని రివైండ్ చేస్తాను, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. పౌలు గారు రోమా పత్రిక రాసే సమయానికి రోమాకు వెళ్ళలేదు. ఎలా వెళ్ళలేదు అని చెప్పానంటే, రోమా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, అలాగే రోమా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, రోమా పత్రిక 15వ అధ్యాయం 22వ వచనాల ప్రకారం ఈయన ఇంకా వెళ్ళలేదు రోమా పట్టణానికి. రోమా పత్రిక వెళ్లకుండానే ఆయన రాసినట్లుగా మనకు ఈ వచనాలను బట్టి మనకు అర్థమైంది. బానే ఉంది, ఈయన రోమా పట్టణానికి వెళ్ళలేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు విశ్వాసులు గురించి రాశాడు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయుచుండటం బట్టి నేను చాలా సంతోషిస్తానని చెప్పి పౌలు గారు రాశాడు. వాళ్ళ విశ్వాసం గురించి ఎవరు చెప్పుకుండొచ్చు అంటే అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు మరి రోమా నుంచి కొత్తగా కొరింథీలోకి వచ్చినప్పుడు పౌలు గారు వాళ్ళతో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి రోమా సంఘం గురించి వాళ్ళు చెప్పుండొచ్చు అనేది మనకు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోమా సంఘాన్ని స్థాపించింది ఎవరు? రోమా పట్టణానికి వెళ్ళి రోమా సంఘాన్ని ఎవరు స్థాపించి ఉండవచ్చు? పౌలు గారా? స్థాపించలేదు. ఎందుకంటే ఆయన వెళ్లకుండానే ఆయన ఎలా స్థాపిస్తాడు సంఘాన్ని? ఇప్పుడు గలతీ ప్రాంతానికంటే ఆయన వెళ్ళాడు, అలా అంతియోకయ గాని, ఈకోనియా గాని, అలాగే లుస్త్రా గాని, దెర్బే గాని అక్కడ స్థాపించాడు. మాసిదోనియాకు వెళ్ళాడు, ఫిలిప్పి గాని, బెరయ గాని, లెస్సలోనికి గాని ఆయన స్థాపించాడు. అకియాకి వెళ్ళాడు, అక్కడ కొరింథీ గాని, కింక్రేయ గాని, ఏథెన్స్ గాని స్థాపించాడు. ఎఫెస్కి వెళ్ళాడు, ఆసియాకి వెళ్ళి ఎఫెస్లో గాని, కొలసి గాని వీటన్నిటిని ఆయన స్థాపించాడు. రోమాకి పౌలు గారే వెళ్లకుండా, రోమా పట్టణంలో పౌలు గారే అడుగు పెట్టకుండా రోమా పట్టణానికి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళి సంఘాన్ని స్థాపించినట్లు అపోస్తల కార్యంలోకి వెళ్ళాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 10వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 10వ వచనం. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు చూడండి, ఎందుకంటే రోమా పత్రిక మనకు అర్థమైతే పౌలు గారి పత్రికలన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. మరి మనం రోమా పత్రికలకు వెళ్లే ముందు అసలు సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు, అలాగే పౌలు గారు అక్కడికి వెళ్ళాడా లేదా, వెళ్లకుండా ఆయన పత్రిక రాస్తున్నాడా, అక్కడ ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అనేది అన్ని మనకు తెలిస్తేనే, ఆ పట్టణం గురించి పూర్తి విషయాలు మనకు తెలిస్తేనే ఆ పత్రికలోకి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు చాలా క్షుణ్ణంగా మనకు అర్థం అవుతుంది. కనుక మరి రోమా సంఘంలో మరి ఎవరు అక్కడికి వెళ్ళి ఆ సంఘాన్ని స్థాపించారు అనే దానికి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 10వ వచనంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ 5వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో అంటే వాడు యూదుడు గాని, ఆకాశం కింద ఉండే వాళ్ళు ఎవరు? భూమిలో ఉండేవాళ్ళు అని అర్థం. భూమి మీద ఉండే ప్రతి యూదుడు కూడా అక్కడికి వెళ్ళారు. ఏ ఏ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఆకాశం కింద ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పెంతెకొస్తు పండగ కాబట్టి అక్కడికి అందరూ కూడా ఆ పండగకు వెళ్ళారు. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు, ఎవరైతే భక్తిపరులైన యూదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యెరూషలేములో కాపురం ఉన్నారు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఆ ప్రాంతంలో పేతురు గారు నిలబడి మాట్లాడటం,
ఆయన భాషలతో మాట్లాడటం. ఆయన ఒక భాషతో మాట్లాడుతుంటే అక్కడుండే మిగతా భాషలందరికి కూడా స్పష్టంగా అది అర్థం అవటం మనం చూడగలం. అదొకసారి నేను చదువుతాను. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. ప్రతి మనుష్యుడు అంటే తన స్వభాషతో పేతురు గారు కానీ మిగతా 12 మంది అపోస్తులు కానీ మాట్లాడటం విన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్, నాది తెలుగు అనుకో, వాళ్ళు హిబ్రూలో మాట్లాడుతుంటే నాకు తెలుగులో అర్థమవుతుంది. నాది కన్నడ అనుకో, వాళ్ళు హిబ్రూలో మాట్లాడినా నాకు కన్నడలో అర్థమవుతుంది. వాళ్ళు లేదా హిందీ అనుకో, వాళ్ళు హిబ్రూలో మాట్లాడినా వీళ్ళకి హిందీలో అర్థమవుతుంది. అంటే ఏ ఏ దేశాలలో ఉన్న వాళ్ళు, ఒక్కొక్క దేశం వల్ల ఒక్కొక్క భాష ఉంది కదా. మరి ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటక రాష్ట్రం ఏంది? కన్నడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇది తెలుగు. మహారాష్ట్ర ఉంది, హిందీ. అలా ఒక్కొక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఏది భాషలో మాట్లాడతారు, వాళ్ళు హిబ్రూలో మాట్లాడినా వీళ్ళ స్వదేశ భాష పూర్తిగా అర్థమవుతున్నట్లుగా మనం చూడగలం. అలా మాట్లాడుతున్నప్పుడు ఆకాశం కింద ఉన్న ప్రతి జనం కూడా వచ్చారు కదా, వాళ్ళలో ఎవరున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ వచనం. కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారును, అలాగే రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, రోమా నుంచి కూడా వచ్చారంటే రోమానులైన యూదులు. ఆ పద వచనం చూస్తే 47వ వచనాలు చూస్తే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎవరైతే 3000 మంది బాప్తీసం పొందారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, వారందరూ కూడా ఒకటే మనసు కలిగి ఉన్నారు. ప్రతి దినం కూడా దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. ఇంటింటా కూడా రొట్టె విరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇందాక రోమాపత్రికలో పౌలు గారు అక్కడ రాశాడు కదా, మీ విశ్వాసం సర్వలోకమునకు ప్రచురం చేయబడుతుందని. అదే మాట ఇదిగో ప్రజలందరి వలన దయ పొందిన వారై. అంటే ఎవరైతే 3000 మంది బాప్తిసం పొందారో వాళ్ళందరూ కూడా ప్రజలందరి వలన దయ పొందుతున్నారు. ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. అంటే ఎవరైతే 3000 మంది ఉన్నారో ఆ 3000 మందిలో రోమా వాళ్ళు ఉన్నారు. ఈ రోమా వాళ్ళను కూడా ప్రభు రక్షణ పొందారు కాబట్టి వారితో అంటే సంఘంతో చేర్చాడు. ఎప్పుడంటే ప్రారంభ శతాబ్దంలోనే, అది పేతురు గారి ప్రసంగంతోనే 3000 మంది బాప్తిసం పొందారు. అప్పుడే రోమా సంఘంలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని ప్రభు చేర్చుకున్నాడు సంఘంలోకి. అంటే ఇప్పుడు రోమా సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే, రోమా నుంచి ప్రవాసులుగా వచ్చిన వాళ్ళు పేతురు గారి ప్రసంగం విని అక్కడ బాప్తిసం తీసుకొని ప్రభువు వారిని చేర్చుకున్నాడు, సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది రోమా పత్రిక. మరి సంఘ స్థాపన గురించి, ఎవరు స్థాపించారు అనే దాని గురించి, రోమా సంఘం గురించి. మరి ఎక్కువసేపు చెప్తే మరలా మీకు ఫస్ట్ రోజే ఇంత అన్నట్టుంటది గనక ఇప్పటి వరకు చెప్పిన దాన్ని మరలా రివైండ్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ కొద్ది నిమిషాల్లో మరలా వినండి. పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళాడంటే రోమా అని స్వయంగా పౌలు గారే ఒప్పుకున్నాడు. ఏదంటే రోమపత్రిక 15వ అధ్యాయం ఒక్క అధ్యాయంలోనే మనం చూస్తే, రోమపత్రిక 15వ అధ్యాయంలో ఆయన 22వ వచనంలో చదువుతున్నాడు. ఏమనంటే, ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా అంటే నేను మీ యొద్దకు రాలేదని పౌలు గారు చెప్తున్నాడు. బానే ఉంది. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మరి పత్రిక రాశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే రాశాడు. పత్రిక ఎవరి చేత ఇచ్చి పంపించాడు? మరి పౌలు గారు వెళ్ళకుండా పత్రిక ఎలా వెళ్ళిందండి? ఈ రోజుల్లాగా ఒక కొరియర్ చేస్తేనో ఒక పార్సల్ వేస్తేనో అది వెళ్ళదు కదా అని అంటే, దానికి కూడా సమాధానం చెప్పాడు. రోమా పత్రికలోనే 16వ అధ్యాయం ప్రారంభ వచనంలో
రోమాపత్రిక 16వ అధ్యాయం ప్రారంభ వచనంలో రోమాపత్రికను పౌలు గారు రాస్తే ఆ పత్రికను ఎవరు తీసుకెళ్లారు రోమా కంటే? రోమాపత్రిక 16వ అధ్యాయం ప్రారంభ వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సోదరి పరిశుద్ధులకు తగినట్టు ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను అంటున్నాడు. అంటే ఆమె కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు. అక్కడ సంఘంలో పరిచయం చేసింది కెంక్రేయలో. కెంక్రే ఎక్కడుంది? గ్రీసు ప్రాంతంలో కదా. కొరింది ఉంది కదా, కొరింది పక్కనే ఉండేది కెంక్రేయ. పౌలు గారు తల వెంట్రుకలు మొక్కుబడి ఉన్నందున కెంక్రేకి వెళ్ళాడని అపోస్తల కార్యంలో చదువుకున్నాం కదా. ఆ కెంక్రేయలో సంఘాన్ని స్థాపించాడు పౌలు గారు. ఆ సంఘ పరిచారకురాలు ఎవరంటే ఫీబే. ఈ ఫీబే ఏం చేస్తుందంటే, మరి పౌలు గారు నేను రోమా వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే పౌలు గారు ఈ పత్రికను రాసి ఫీబే చేతికి ఇచ్చి ఆమె చేత ఈ పత్రికను రోమా పట్టణానికి పంపించినట్లుగా మనం చూడగలం. మరి ఈ పత్రికను పౌలు గారు చెప్తుంటే రాసిన వాళ్ళు కూడా ఒక ఆయన ఉన్నాడు. పౌలు గారు చెప్తుంటే రాసిన వాడు అంటే హ్యాండ్ రైటింగ్ తో రాసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇర్మియా గారు ఎలాగో బారాక్ గారిని ఎంటబెట్టుకున్నాడో అలాగే పౌలు గారు కూడా ఒక అతని చేత ఈ పత్రికను రాయించాడు. అతను ఎవరు అనే దాని గురించి రోమా పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో రోమా పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ఈ పత్రికను వ్రాసిన తిర్తియు అను నేను అంటున్నాడు. అంటే ఈ పత్రికను రాసింది ఎవరంటే తెర్తియు. అంటే పౌలు గారు చెప్తుంటే తెర్తియు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూడగలం. లేఖకులు ఉంటారు కదా, అంటే కొంతమంది చెప్తూ ఉంటే రాసేవాళ్ళు ఉంటారు. అలా ఈ లేఖనాన్ని ఈ పత్రికను రాసింది ఎవరంటే తెర్తియు అనే వ్యక్తి రాస్తే ఫీబే అనే ఆమె చేతికిచ్చి ఆమెను రోమా పట్టణానికి పంపించినట్లుగా మనం చూడగలం. మరి నిజంగా వీళ్ళిద్దరిని కూడా మంచిగా మనం అభినందించాల్సిన విషయం. ఎందుకంటే పత్రికను జాగ్రత్త చేయటం అంటే చాలా కష్టం. మరి ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఈ రోజు మనకి ఆ పత్రిక అనేది ఉండేది కాదు, రోమా పత్రిక అనేది ఉండేది కాదు కనుక మరి ఫీబే గారు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్త వహించారు అనేది మనం చెప్పుకోవచ్చు. మరి రోమా పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు. పౌలు గారు వెళ్లకుండానే మరి పౌలు గారు ఏ ప్రాంతంలో ఉండి ఈ పత్రికను రాశాడంటే పౌలు గారు మూడో ప్రయాణం చివరిలో కొరింథీ పట్టణంలో ఉండి, పౌలు గారు యాక్చువల్గా రెండో ప్రయాణంలోనే కొరింథీకి వెళ్తాడు. కానీ మూడో ప్రయాణంలో కూడా పౌలు గారు చివరిలో కొరింథీకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే దాన ద్రవ్యాన్ని పోగు చేసుకోవటానికి. అంటే వాళ్ళ దగ్గర పరిచర్య నిమిత్తం ఎవరైతే బేదలైన వాళ్ళ విషయంలో ఉన్నారో వాళ్ళ బేదలైన వాళ్ళ నిమిత్తం సహాయార్థమై మాసిదోనియా ప్రాంతాలు అలాగే అకయా ప్రాంతాల మీదుగా వాళ్ళ దగ్గర చందాన పోగు చేసుకోవటానికి ముందుగా తిమోతిని ఎరస్తును మాసిదోనియా ప్రాంతానికి పంపిస్తాడు పౌలు గారి స్వయంగా. అది మనం అపోస్తల కార్యం 19వ అధ్యాయం 22లో మనం చూడవచ్చు. 19:22 అపోస్తల కార్యంలో చూడవచ్చు. తిమోతిని ఎరస్తును మాసిదోనియా ప్రాంతానికి పంపిస్తాడు. ఎందుకంటే నేను వచ్చేలోపు మీరు వెళ్ళి అక్కడ దాన ద్రవ్యాన్ని చందాలు మొత్తం పోగు చేయండి, దాన్ని తీసుకెళ్లి యెరూషలేములో ఎవరైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరికీ సహాయార్థమై అపోస్తల పాదాల యొద్ద పెట్టొద్దాం అని చెప్పి పౌలు గారు ముందుగా తిమోతిని ఎరస్తును పంపిస్తారు. తిమోతి మరి పౌలు గారితో సహచరుడు. అలాగే ఎరస్తు ఎవరంటే కొరింథీ పట్టణంలో ఖజానాదారుడు అంటే ట్రెజరర్ గా ఆయన ఉంటాడు. కనుక తిమోతి గారిని ఎరస్తు గారిని వాళ్ళిద్దరిని పంపించి మాసిదోనియాలోకి వెళ్ళి అక్కడ దాన ద్రవ్యాన్ని పోగు చేసి అంటే చందాన్ని పోగు చేసి పెడితే పౌలు గారు దాన్ని తీసుకొని యెరూషలేం ప్రాంతానికి వెళ్తాడు మూడో ప్రయాణం చివరిలో. కాబట్టి పౌలు గారు ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక అంటే మూడో ప్రయాణంలో కొరింథీలో నుంచి ఈ పత్రికను రాశాడు. మరి మూడో ప్రయాణంలో కొరింథీకి వెళ్తాడంటే అదే అపోస్తల కార్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చెప్తాను. అపోస్తల కార్యం 16
పౌలు గారు కొరింథీకి వెళ్ళాడు అనే దాని గురించి. ఆయన 3 నెలలు అక్కడ గడుపుతాడు. 20వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 3వ వచనంలో ఆయన 3 నెలలు, సుమారు 3 నెలల పాటు కొరింథీలో ఉంటాడు. ఆ 3 నెలలు కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారు తెర్తియు అనే వ్యక్తి చేత ఈ పత్రికను రాస్తూ ఫీబే అనే ఆమె చేతికిచ్చి ఈ పత్రికను రోమా పట్టణానికి పంపిస్తే రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులు దాన్ని చదువుకుంటారు. మరి పౌలు గారు ఆ పత్రికను ఇచ్చి పంపించే సమయానికి అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు కూడా ఎక్కడున్నారంటే పౌలు గారితో పాటు 2వ ప్రయాణంలో కొరింథీలో కలిశారు. తర్వాత 3వ ప్రయాణంలో ఎఫెసుకు వెళ్ళారు. అంటే 2వ ప్రయాణం చివరిలో ఎఫెసుకి వెళ్తారు. 3వ ప్రయాణంలో కూడా పౌలు గారితో పాటు ఎఫెసులో ఉంటారు. దాని తర్వాత పౌలు గారు రోమా పత్రిక రాసే సమయానికి వాళ్ళు ఆల్రెడీ రోమా పట్టణానికి వెళ్ళి ఉన్నారు గనుకే రోమా పత్రిక రాసేటప్పటికి 16వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అకుల్లా ప్రిస్కిల్లా అనే వారికి నా వందనాలు చెప్పుడే అన్నాడు. అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఆయనతో పాటే ఉంటే వాళ్ళు మీకు వందనాలు చెప్పుచున్నారు అనేవాడు. వాళ్ళు మీకు వందనాలు చెప్పుచున్నారు అంటలా, వాళ్ళకి నా వందనాలు చెప్పుడి అంటున్నాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ రోమా ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంటే వ్యాపారాల నిమిత్తం, ఏదో పనుల నిమిత్తం అక్కడి నుంచి మరి క్లౌదియా చక్రవర్తి పంపించేశాడు కదా. పంపించేసిన తర్వాత సర్దు మరిగిన తర్వాత వీళ్ళు మరలా రోమ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. మరలా ఫస్ట్ నుంచి అన్ని కూడా రివైండ్ చేసి మరి ఇంతటితో తరగతిని ముగిస్తాను. మరలా కొద్ది విషయాలు రేపు మరలా మాట్లాడుకుందాం. రోమా ప్రాంతానికి పౌలు గారు వెళ్ళలేదు. మరి రోమా ప్రాంతానికి పౌలు గారు వెళ్లకుండా ఎవరు ఆ సంఘాన్ని ప్రారంభించుంటారంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం రోమా నుండి పరవాసులుగా వచ్చిన వాళ్ళు ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళు పేతురు గారి ప్రసంగం అప్పుడు పెంతుకోస్తు పండగ దినాన్న ప్రారంభ సంఘ ఏర్పాట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఆ 3000 మందిలో వాళ్ళు కూడా బాప్తిసం పొందారు. ప్రభువు రక్షణ పొందిన వారందరూ కూడా సంఘంలో చేర్చుకున్నాడు. వాళ్ళే రోమా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి పౌలు గారు ఆయన పత్రిక రాస్తూ, ఆయన పత్రిక రాసేటప్పుడు లేఖికుడు ఎవరంటే తెర్తియు అనే వ్యక్తి లేఖికుడు. అలాగే ఎవరికి ఇచ్చి పంపించాడు ఆ పత్రికనంటే ఫీబే అనే ఒక ఆమెకిచ్చి, ఆ సంఘ పరిచారకురాలు. ఆమె ఏ సంఘానికి పరిచారకురాలు అంటే కెంక్రేయ ఎక్కడ ఉందంటే కొరింథీకి పక్కన అకయాలో ఉన్న గ్రీసు దేశంలో ఉన్న కెంక్రేయలో సంఘ పరిచారకురాలుగా ఉన్న ఫీబేకిచ్చి ఆ ఫీబే చేత రోమా ప్రాంతానికి పంపిస్తాడు. రోమా ప్రాంతం గురించి, ఆ సంఘం గురించి పౌలు గారికి ఎక్కువ విషయాలు వాళ్ళ విశ్వాసం గురించి ఎవరు చెప్పుండొచ్చు అంటే రోమా ప్రాంతం గురించి, ఆ సంఘం గురించి అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు పౌలు గారితో 2వ ప్రయాణంలో కొరింథీలో ఉన్నారు కదా. ఎఫెసులో కూడా పౌలు గారితో పాటు కలిసి పరిచర్య చేశారు కదా. మరి వాళ్ళు పౌలు గారికి రోమాలో ఉన్న సంఘం గురించి వాళ్ళు చెప్పటం వలన వాళ్ళని ఇంకా చూడాలి, వాళ్ళతో వాక్యాన్ని పంచుకోవాలని అని ఎక్కువగా పౌలు గారికి ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఇది రోమా పత్రిక గురించి కొన్ని పరిచయ విషయాలు. ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోకూడదు కనుక వీటన్నిటిని మీరు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఒకసారి మరలా చదువుకొని చెప్పిన రెఫరెన్స్లు అన్నీ కూడా. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. మరి సమయానికి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలని ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి చివరగా ముగింపు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా మన మధ్యన ఉన్న సుమలత అక్క గారికి సమయాన్ని ఇస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధుడా గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. దేవ, ఇంతవరకు కూడా నైనా మాకు ఎంతగానో దేవ ఈ రోమా పత్రిక గురించి వివరించినైనా మాకు నేర్పించినారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలనైనా. దేవాకు గూగుల్ మీట్ లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయినా వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు తండ్రి. ఏ రోజు కూడా దేవా వాళ్ళు మిస్ అవ్వకుండా ప్రతి రోజునైనా ఇదే సమయానికి జాయిన్ అయినైనా మరి ఆసక్తి కలిగి వాక్యం నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఏదో క్విజ్లే అని దేవా తండ్రి చిన్నగా తీసివేయకుండా తండ్రి ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుందైనా
ఆ నిజాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించి ఈ రోజు దేవా మరి ఎంతో కొత్త సంగతులనైనా విని ఉన్నారు తండ్రి. మరి దేవా అయ్యగారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి క్లుప్తంగానైనా మాకు నేర్పించున్నారు తండ్రి. అంతటి గొప్ప జ్ఞానాన్ని దేవా మేము కూడా తెలుసుకొని దేవా వాక్యంలో నిలబడడానికి మరి ఆత్మీయంగా మేమందరం కూడా దేవా బలపడినైనా మీకోసం మీ భూమి మీద బ్రతకడానికి మాకు ఇది చక్కటి అవకాశం తండ్రి. మా ఆత్మీయ జీవితాలనైనా వెలిగించుకోవడానికి తండ్రి, మేము క్రీస్తులో దేవా స్థిరంగా నిలబడటానికి నైనా మాకు ఇది గొప్ప అవకాశం నైనా దేవా ఎంతటి చక్కగా వివరించి నేర్పిస్తున్నారు తండ్రి. ఈ అవకాశాన్ని మేము వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నైనా సరైన సమయానికి గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అట్టి మనసును మా అందరికీ కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రతిరోజు కూడా మాకు ఎన్నో పనులు ఉండొచ్చునైనా తండ్రి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మేము సాతానికి సమయాన్ని ఇవ్వకుండా దేవా పట్టుదల కలిగినైనా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వగలిగే మనస్సుని అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళు ఇంకా దేవా వాళ్ళకి తెలిసిన వాళ్ళని స్నేహితులను కూడా దేవా అయ్యా తండ్రి గూగుల్ మీట్ లో జాయిన్ చేయించాలనే మనస్సుని ప్రతి ఒక్కరికి మీరు కలిగించండి నైనా. ఇంతవరకు మరి మేము వినిన ప్రతి మాటను కూడా మర్చిపోకుండానైనా మరలా మేము దాన్ని రివిజన్ చేసుకోవడానికి మరొక మారు దేవా మేము చదువుకోవడానికి మరి దాన్ని గుర్తు పెట్టుకుని రాసుకోవడానికి మాకు సహాయం చేయండి. అటు జ్ఞానమును వివేకమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చక్కటి అవకాశం నైనా మేము ఈ అవకాశాన్ని వదులుకోకుండా దేవా రేపటి దినానికి కూడా మేము సిద్ధపడినైనా ఈ యొక్క అధ్యాయాన్ని క్లుప్తంగా చదువుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా వినిన ప్రతి మాట కూడా మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి నైనా. ఈ వాక్యాన్ని మేము నేర్చుకొని మాదిరిగా ఈ భూమి మీద మేము జీవించాలి నైనా. అయ్యా పరలోక రాజ్య వారసులు అవ్వటానికి దేవా మేమందరం కూడా సిద్ధపడటానికి ఈ వాక్యాన్ని అనేక మందికి మేము పంచడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మరి ఇంతగా దేవా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నైనా గూగుల్ మీట్ కు జాయిన్ అయినారు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంతవరకు ఓపికగా విని ఉన్నారు నైనా మరి వారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మరి దేవా మేమందరం కూడా మర్చిపోకుండా ప్రతిరోజు జాయిన్ అవ్వడానికి కృప చూపించండి. యథావిధిగా రేపటి దినాన కూడానైనా ఇదే సమయానికి జాయిన్ అయ్యి ఇంకా మరిన్ని విషయాలనైనా రోమపత్రిక గురించి ఇంకా క్లుప్తంగా నేర్చుకోవడానికి ఆ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని సారంగా నడుచుకోవడానికి మీరే కృప చూపించమని జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వారికి మీ కాపుదలనైనా నీ కృప నీ యొక్క ఆశీర్వాదము వారికి తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.